వాక్యములోనికి వెళదాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము అందులోంచి 12వ వాక్యం చదవండి. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. చూడండి, ఇంటికి చాలా స్తంభాలు ఉంటాయి. పిల్లర్స్ అన్నమాట. స్తంభాలు అంటే పిల్లర్స్. స్తంభాలు దేనికి వేస్తారు చెప్పండి? ఇంటికి స్తంభాలు ఎందుకు వేస్తారు? పడిపోకుండా అది ఆధారంగా కాపాడతాయి అనేటువంటి దృక్పథంతో మనకి ఈ స్తంభాలు వేస్తారు. స్తంభాలు లేకుండా ఇల్లు కడితే అది తాత్కాలికమైనటువంటి గుడారం కదండి. స్తంభాలు లేకుండా ఒకవేళ ఏదైనా ఇల్లు కట్టారనుకోండి, మొండి గోడలతో కడితే అది తాత్కాలికమే అవుతుంది, స్టాండర్డ్ కాదు. కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడంటే, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా మిమ్మల్ని చేస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా ఒక స్తంభంగా చేస్తాను. యు ఆర్ ద పిల్లర్ అని అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు స్తంభాలు అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభం కాబడాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభం కావాలి. స్తంభం అంటే ఏంటి? స్తంభం అంటే బలమైనది. స్తంభము అంటే నిలకడగలది. స్తంభము అంటే కదలనేది. స్తంభం కదులుతుందా? కదిపి చూడండి ఒకసారి. స్తంభం ఏదన్నా కదలదు. స్తంభం. స్తంభం అనగా భారము మోసేది స్తంభం. మరొక మాట గుర్తు చేసుకుంటే, స్తంభము లోతుల్లో నాటబడినది. లోతైనటువంటి చోట స్తంభము నాటబడితే ఆ స్తంభానికి బలం ఎక్కువ. కనుక స్తంభము బలమైనది, స్తంభము కదలనిది, స్తంభము భారము మోసేది, స్తంభము లోతుగా నాటబడింది. స్తంభం అంటే చాలా ముఖ్యమైనది. స్తంభము ముఖ్యమైనదే కాదు. ముఖ్యమైనది కాదు అనండి ఎవరైనా? ఎవరు అనరు. ఎందుకంటే స్తంభము చాలా ముఖ్యమైనది. స్తంభము లేకపోతే మన గుడారం నిలబడదు. అలాంటిది దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే, జయించు వానిని అంటే ఈ లోకాన్ని జయించేవారు ఎవరైతే ఉన్నారో, ఈ లోకాన్ని జయించిన వారిని నేను ఒక స్తంభముగా చేస్తాను. అంటే ఏమిటంటే, ఒక పునాది గలవానిగా నిన్ను ఆయన చేయాలని ఆలోచన చేస్తున్నాడు. నిన్ను నాటాలని, లోతైన చోట నిన్ను నాటి ఒక స్తంభంగా రూపకల్పన చేసి ఒక స్తంభంగా నిలబెట్టాలనుకుంటున్నాడు ఆ దేవాది దేవుడు. దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తంభము నిలకడగా ఉంటుంది, కదల్చబడదు. స్తంభము స్థిరమైనది. స్తంభానికి నన్ను కొట్టావు అని అనదు, ఎందుకంటే కదలనిది. అది స్ట్రాంగ్గా ఉంటుంది. నీ చెయ్యి నొప్పి పెడతా తప్ప దానికేమీ నొప్పి అనిపించదు. కాబట్టి స్తంభాన్ని నువ్వేమన్నా అనుకో, భరిస్తుంది, భారాన్ని మోస్తుంది. స్తంభము కదలదు. నా దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని ఒక స్తంభంగా చేయాలనుకుంటున్నాను నేను. మీరు ఏ గాలివానలు వచ్చినా, ఏ తుఫాను వచ్చినా కదల్చబడరు. మీరు కదల్చబడరు. ప్రదీప్, మీరు కదల్చబడరు. దెయ్యపు శక్తులు వచ్చినా, ఎవరైనా వెరియ చూసినా మీరు భయపడరు. ఎందుకంటే మీరు స్తంభంగా నిలబడ్డారు గనక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తంభం ఏమంటుందో తెలుసా? స్తంభం అంటుంది, నన్ను కొట్టినా, నన్ను తిట్టినా, నన్ను దూషించిన, నన్ను అవమానపరిచిన నేను మాత్రం కదలను అంటది. స్తంభం ఏమంటుంది తెలుసా? మీరు కొట్టినా, తిట్టినా, దూషించిన, అవమానపరిచిన నేను ఎక్కడి నుంచి కదల్చబడను. ఎందుకు ఆ మాట అంటుందంటే,
దేవుడు నాకు పని అప్పగించాడు. దేవుడు ఈ సంఘములో పునాదుల మీద స్తంభంగా నువ్వు నిలిచి ఉండాలి. స్తంభం చేసే పని ఏంటంటే నువ్వు స్థిరంగా ఉండాలి, కదలకూడదు. ఏ బాధ వచ్చినా, ఏ భారం వచ్చినా నువ్వు మోసి తీరాలి. ఆ భారం నీపై ఉంచుతున్నానని దేవాది దేవుడు ఆ బాధ్యతను మనకి అప్పగించాడు. కనుక మీ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభం కావాలని ఆలోచన కలిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను సంఘములో ఒక స్తంభంగా ఉంటాను అన్న వాళ్ళు చేతులెత్తి చూపించండి. నేను ఒక సంఘములో స్తంభంగా ఉంటాను. చాలామంది చేతులెత్తలేదు. నేను ఒక సంఘములో ఒక స్తంభంగా నేను ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అంతా నిలబడాలంటే స్తంభం ప్రాముఖ్యమైంది కాదా? చర్చి నిలబడాలంటే మీరందరూ కూడా స్తంభాలుగా ఉంటే చర్చికి ఏమైనా డోకా ఉంటుందా? యు ఆర్ ద పిల్లర్ ఆఫ్ ద ప్లేస్ కదండి. ఈ ప్రదేశానికి, ఈ స్థలానికి నువ్వు పిల్లర్వి, నువ్వు స్తంభానివి, నువ్వు కదల్చబడవు. ఎవరేమన్నా ఇక్కడ నుంచి పోవు. వాక్యంలో ఉంటుంది, 12వ అధ్యాయం చదవండి, 12వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనంలో, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుంచి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. చప్పట్లు కొడతా. వాడు ఇక నుంచి బయటకు పోడు. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని తుఫానులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సంఘములో నుంచి బయటకు వాడు వెళ్ళడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం నుంచి ఎవరు వెళ్ళిపోతారు బయటికి అని అంటే, ఎవరు వెళ్ళిపోతారు? పాస్టర్ గారు నా తిట్టారు, ఈ రోజు నుంచి ఆ సంఘానికి నేను వెళ్ళను అని తీర్మానం తీసుకుంటే ఏమైనట్టు? అతను కదల్చబడుతున్నాడు, అతను స్థిరంగా లేడు. ఆ స్తంభం ఏమంటుంది చెప్పాను కదా, ఆ స్తంభం ఏమనుకుంటుందంటే, నన్ను కొట్టినా తిట్టినా, పాస్టర్ గారు తిట్టినా, పాస్టర్ గారు కొట్టినా నేను ఇక్కడి నుంచి కదల్చబడను. ఆయన తిట్టింది నా కోసమే, ఆయన భయపెట్టింది నా కోసమే, ఆయన నన్ను కొట్టింది కూడా నా కోసమే. నేను సరిచేయబడాలని ఆయన తిట్టాడు, కొట్టాడు. నేను ఆయనకు శిరస వహిస్తాను, శిరము వంచుతాను. నాకేమీ బాధ లేదు, నా కోసమే అన్నీ చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను కదల్చబడను. శుభలక్ష్మి అంటుంది, నన్ను తిట్టారు కదా, పాస్టర్ గారు తిట్టారు, పాస్టర్ గారు తిట్టకపోయినా పాస్టర్ గారు తిట్టారు, అందుకని నేను చర్చికి రాను అనొచ్చు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, నిన్ను కొట్టినా, తిట్టినా, అవమానపరిచినా, శ్రమలు పడినా, శ్రమలు అనుభవిస్తున్నా నువ్వు కదల్చబడకూడదు. నువ్వు స్తంభానివి. నువ్వు స్తంభం అయితే కదల్చబడవు. ఒకవేళ పందిరి అయితే కదిలిపోతావు కదండి. నువ్వు పందిరివా, స్తంభానవా? చెప్పండి, చెప్పండి. స్తంభాలము అన్నవారు స్తంభంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని ముందు మీరు ప్రమాణం చేశారు, నేను స్తంభంగా ఉంటానని కదా. స్తంభం కదల్చబడదు. స్తంభం ఏ మాత్రం అవమానాలు వచ్చినా, అపనిందలు వచ్చినా, ఎవరైనా ఏమన్నా అన్నా, తిట్టినా, కొట్టినా కదల్చబడకూడదు. స్థిరంగా ఉండేదే స్తంభం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యాన్ని చూద్దాము. బైబిల్లో చాలామంది కదల్చబడిన వారి ఉన్నారు. స్తంభంగా నిలబడేటువంటి దేవుని దాసులు చాలామంది ఉన్నారు. వాళ్ళని కొద్దిగా పరిచయం చేస్తాను మీకు అక్కడక్కడ. దావీదు గారు కదల్చబడే పరిస్థితిలో లేడు ఆయన. అందుకే కీర్తనల గ్రంథం రాయించాడు కదండి. కీర్తనలు ఎవరి కీర్తనలు అవి? దావీదు కీర్తన అంటాం. చాలామంది రాసిన మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ ఆయనే రాశాడు కనుక
ఆయనను మనం ఏమంటాం, దావీదు కీర్తనలు అని చెప్తాం. కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి కీర్తనలన్నీ కూడా దాదాపుగా ఆయనే ఎక్కువ రాశాడు కనుక ఆయన పేరు మీద ఈ చలామణి అవుతుంది. కనుక దావీదు కదల్చబడతాడా? కదల్చబడాడు. ఎందుకంటే పాటలు రాసినందుకు కాదు, పాటలు పాడినందుకు కాదు, దేవునిలో నిలకడగా ఉన్నాడు. ఒకసారి ఏమంటాడంటే 52వ కీర్తన 8వ వచనం చదవండి. 52వ కీర్తన 8వ వచనం, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవునికి మహిమ కలుగును. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకనాడు పెద్ద అలజడి రేగింది నోవహు కాలంలో. నోవాహుని సువార్త ప్రకటించమన్నాడు. నోవాహు ఆ ఇల్లు తిరిగి పట్టణం అంతా తిరిగి, ఇక్కడ ఉపద్రవం రాబోతుంది, ఇక్కడ దేవుడు జలప్రళయం రప్పించబోతున్నాడట, మనం అందరం చావుకు సిద్ధమవుతున్నాం కనుక ఎవరైతే ఈ ఓడలోనికి వస్తారో వాళ్ళు మాత్రమే బతుకుతారు, మిగిలిన వాళ్ళు చనిపోతారు అంటే ఎవ్వరూ రాలేదు. నోవాహు కుటుంబం మాత్రమే ఆ ఓడలోనికి ప్రవేశించారు. వారు ప్రవేశించగానే ఒకనాడు జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చిన తర్వాత మొత్తం స్మాష్ అయిపోయింది. ఈ లోకమంతా స్మాష్ అయిపోయింది. అందులోంచి ఒక రోజున నీరు మొత్తం ఆవరించింది, నీటి చేత ముంచబడింది. అప్పుడు జలప్రళయం వచ్చింది కదా. జలప్రళయం కొద్ది రోజులు గడిచిన తర్వాత జలప్రళయం అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు ఒక కాకిని పంపించి బయటికి పంపించాడట. ఏదైనా ఉంటుందేనో తీసుకురండి ఆనవాలంటే. కాకి వెళ్ళింది, రాలేదు. ఆ తర్వాత పావురాన్ని పంపించాడు. పావురం వెళ్ళి అలా తిరిగి పచ్చని ఒలీవ మొక్కను తీసుకువచ్చిందట. దేవునికి మహిమ కలుగునుగాక. ఒలీవ మొక్కకు చావు లేదు. ఒలీవ మొక్క ఎప్పటికీ అలాగే చిగురిస్తుంది. అందుకని దావీదు గారు అంటున్నారు, నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగా. కదల్చబడే స్థాయిలో లేడు ఆయన. కదల్చబడిన స్థాయి కాదు ఆయనది. దావీదు గారు స్తంభంగా నియమించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. మరొకసారి మందిరాన్ని కట్టాలనుకున్నాడు. ఎవరు? దావీదు గారు. దావీదు గారు మందిరం కట్టాలనుకుంటే మందిరం కట్టడానికి దేవుడు అనుమతించలేదు. నీ చేతులు రక్తసిక్తమయ్యేవి గనుక నీ కుమారుడు ద్వారా నేను కట్టించుకుంటానులే, నువ్వు గమ్మునుండు, నువ్వు మాట్లాడకు అని చెప్పి దాని విషయంలో విత్డ్రా అయిపోయినా చెప్పాడు. కానీ ఆయన బాధ ఏంటంటే నా మందిరం కట్టబడాలి. అది నా మందిరం అంటే దేవుని మందిరం, దేవునికి మందిరం కట్టాలి అని దావీదు గారు నిర్ణయం తీసుకేసుకున్నాడు. అప్పుడు అంటాడు ఒక మాట, నేను నా మందిరం కట్టే వరకు కూడా నేను మంచం ఎక్కను, మంచం మీద పడుకోను, నిద్రించను అన్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. అది అతని తీర్మానం, కదల్చబడినటువంటి తీర్మానం అది. మరొకసారి 84వ కీర్తనలో ఉంటుంది, పిచ్చుకలు ఆలయంలో గూడు కట్టుకున్నాయట. పిచ్చుకలు ఆలయంలో గూడు కట్టుకున్నాయి. చదువుతారా? 84వ కీర్తనలో ఉంటుంది కదా, నీ బలిపీఠము వద్ద పిచ్చుకలకు నివాసము కలిగింది. చాలమ్మా, చాలమ్మా. నీ బలిపీఠము వద్ద పిచ్చుకలకు నివాసము దొరికింది అని అంటాడు. ఎందుకనంటే అది ఈర్ష్యపడే భావం. దావీదు ఈర్ష్యపడ్డాడు. ఎందుకంటే నేను వెళ్ళలేకపోయాను ఆ మందిరంలోకి, నాకు నివాసం ఆ మందిరంలో దొరకలేదు, కానీ పిచ్చుకలకు దొరికింది ఆ నివాసం. చాలా గ్రేట్. నాకంటే మేలైనటువంటి స్థితిలో అక్కడ పిచ్చుకలు ఉన్నాయి, కాబట్టి నాకంటే పిచ్చుకలు శ్రేష్టమైనవిగా ఉన్నాయి. దావీదు ఈర్ష్యపడ్డాడు. దావీదుకి దక్కదేమో అనుకున్నాడు. ఆ క్రెడిట్ నాకు దక్కకపోవడం చాలా విచారకరం అనుకున్నాడు.
దానిలో పిచ్చుకలు ఆశ్రయం దొరికిందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దావీదు కోరిక అంటే నిత్యము నేను దేవుని నివాసంలో, చాలాసార్లు బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, నేను నీ ఆలయంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలి. పచ్చగా నేను నీ జీవితంలో నీ ఆలయంలో ఉండాలి. ఎల్లప్పుడూ నీ ఆలయంలోనే నా తుది శ్వాస విడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుకు ఆ నిరీక్షణ ఉంది, అటువంటి కోరిక ఉంది. అందుకే అతను ఆలయాన్ని విడవకుండా ఉన్నవాడు కనుకే ఆయనకి ఏం పేరు పెట్టే, స్తంభంగా పేరు పెట్టాడు దేవుడు. నువ్వొక స్తంభానివి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూద్దామా? దేవునికి మహిమ కలుగును గాక. మోషే గారు కదల్చబడినటువంటి స్థిరమైనటువంటి పునాది మీద కట్టబడినటువంటి స్తంభం. ఎవరు? మోషే. మోషే స్తంభంగా నిలబడ్డాడు. ఒక రోజున జనులందరూ కూడా ఎక్కడి వారు అక్కడ గుమికూడి మాకొక దూడను చేయించండి, మేము దీనిని పూజిస్తాం అని చెప్పి ఒక దూడను చేసుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆ సందర్భంగా అంటున్నారు, మోషే ఎక్కడికి పోయాడయ్యా? మమ్మల్ని ఇశ్రాయేలు జనాంగనంతటినీ కూడా కానాను యాత్రకు తీసుకువెళ్తానన్నాడు. ఐగుప్తు నుంచి తీసుకువచ్చాడు బయటికి. ఐగుప్తు నుంచి తీసుకుంటుండే మమ్మల్ని మధ్యలో వదిలేశాడు. ఎక్కడికి పోయాడు? మేమే ఒక దూడను చేసుకుంటామన్నారు, దానికి పూజలు చేస్తామన్నారు. కానీ అక్కడ మోషే ఎక్కడికి వెళ్ళాడంటే ఆ వచనంలో ఉంటుంది, చదవండి. 32వ వచనం అనుకుంటా, 32వ అధ్యాయము మొదటి వచనం, 32వ అధ్యాయం నిర్గమాకాండము 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట వారు చూచారు. మోషే కొండ దిగడం లేదు. వీళ్ళందరూ కింద నుంచి ఏమంటున్నారంటే, మోషే ఎక్కడికి పోయాడయ్యా? మమ్మల్ని తీసుకొచ్చినట్టు మోషే పారిపోయాడేటో అనుకుంటున్నారు. కానీ మోషే దేవునితో సహవాసం చేయడానికి కొండ ఎక్కి సీనాయి పర్వతం మీద ఉన్నాడు. అక్కడ ఉన్నాడు. ఎవరితో సహవాసం చేస్తున్నాడు? దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. 40 రోజులు ఉపవాస దీక్ష చేస్తున్నాడు. 40 రోజుల తర్వాత ఆయనకు ఆజ్ఞలు కలిగినటువంటి 2 పలకలను దేవుడు తనకు అనుగ్రహించాడు. దేవునితో సహవాసం కలిగి ఉండడానికి సీనాయి పర్వతం మీదకి ఎక్కాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు స్థిరమైన వాడు. లోకం ఏమైనా పర్వాలేదు, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను దేవునితో సహవాసం చేస్తాను. కదల్చబడినటువంటి స్థితి, కదల్చబడినటువంటి స్థాయి మోషేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ కూడా అతను లోపల నుంచి బయటికి రాకుండా ఆలయంలోనే ఉండిపోయాడట, ఆ గుడారంలోనే ఉండిపోయాడట. ఎందుకంటే దేవునితో సహవాసం చేయడానికి. అందరూ అనుకుంటున్నారు, ఎక్కడికి పోయాడు యెహోషువ అని అడుగుతుంటే తను లోపలికి పోయి బయటికి రావట్లేదట. దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాడు. ఎవరు? యెహోషువ. చదవండి 33వ అధ్యాయం, 33వ అధ్యాయం 11వ వచనం, 33:11. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. గుడార నివాసం చేస్తున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి విధంగా ఇక్కడ యెహోషువని చూస్తున్నాము. ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం చేస్తున్నాడు. లోకాన్ని జయించిన వారు వీరే. ఎవరెవరు? దావీదు గారు లోకాన్ని జయించాడు.
మోషే గారు దేవుని లోకాన్ని జయించారు. యెహోషువ గారు లోకాన్ని జయించారు. ఒకసారి ఏమైందో తెలుసా? ఒకసారి యుద్ధం వచ్చింది. యుద్ధములో అమాలేకులు యుద్ధం చేస్తున్నారు. అమాలేకులు యుద్ధం చేస్తుంటే అతనికి భయం వేసింది. వారు పెక్కు జనముగా ఉన్నారు, మనమైతే చక్కువ జనముగా ఉన్నాము, వారి చేతిలో ఓడిపోతామేమో అనే భయం ఎవరికి వచ్చింది? యెహోషువకు వచ్చింది. యెహోషువ బలమైన సూర్యుడు అన్న దృక్పథం ఉంది. అటువంటి చోట ఓడిపోతామేమో అనే భయం కలిగింది చాలా మందికి. అప్పుడు మోషే ఒక్కటే ప్రార్థన చేశాడు, దేవా మోషే ఎక్కడ ఉన్నాడు? ప్రభువా, ఈ జనాంగాన్ని నడిపించడానికి మోషే తర్వాత నేనే నాయకుడిగా ఉన్నాను, కానీ ఈ రోజున నా మీద అమాలేకులు అందరూ కూడా యుద్ధానికి వచ్చారు, నేనేమి చేయాలో నాకు బోధపడట్లేదు. మోషే ఎక్కడున్నావు అని కేకలు పెట్టాడు. మోషేను కేకలు పెడితే మోషే ఆలకించి, మోషే ప్రార్థనలో ఉన్నాడు, దేవుని సహవాసంలో ఉన్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. అప్పుడు ఆ సందర్భంగా మోషే ఆలకించి, ఏం చేయను అంటే అమాలేకులు నా మీద పడుతున్నారు, నువ్వు ఒకటే చెయ్యి, దేవునికి ప్రార్థన చెయ్యి, దేవునికి ప్రార్థన చేస్తే నేను అమాలేకులు జయిస్తాను అని అన్నాడు. మోషే ప్రార్థన చేయగా ఒకరి పక్కన మోషే ఉంటున్నాడు. ప్రార్థన చేతులు ఎత్తడానికి తనకు ఓపిక లేదు, చేతులు దించేస్తున్నాడేమో. మోషే అక్కడ యెహోషువ ఓడిపోతున్నాడు. ఇక్కడ చేతులు పైకెత్తితే యెహోషువ గెలిపొందుతున్నాడు. ఆ సమయంలో మోషే చేతులు ఎత్తడానికి ఇద్దరు కూడా అహరోను వారు పక్కన ఉంచి ఒక్కొక్కరు చేతులు రెండు పైకెత్తి పట్టుకుంటే ఆయన ప్రార్థన చేయగలిగాడు. కిందన యెహోషువ ఘన విజయం సాధించాడు. దేవునికి మహిమ కలుగును. దేవునితో సహవాసం కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు విజయం నీదే, ఘన విజయం నీదవుతుంది. దేవునితో సహవాసం కలిగి ఉంటే మోషే ప్రార్థన చేస్తున్నాడు, యెహోషువ కింద యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేసిన వాడు దేని వల్ల గెలిచారు? మోషే చేసినటువంటి ప్రార్థన వల్ల గెలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకోసం ఎవరో ఒకరు ప్రార్థన చేసే వ్యక్తులు ఉండాలి. ప్రార్థన చేసే వ్యక్తులు నీ కొరకు ఉండాలి. వారు నీకు ఘన విజయం సాధించి పెడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వీరే స్తంభాలు. ఎవరు? దావీదు గారు, మోషే గారు, యెహోషువ గారు, వారు స్తంభాలు. వారి పక్కనే నీ పేరు కూడా రాసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా ఒక స్తంభాన్ని, నువ్వు ఒక స్తంభానివి. యు ఆర్ ద పిల్లర్. నువ్వు స్తంభానివి. దేవుని ఆలయంలో నిన్ను ఒక స్తంభంగా చేస్తాను అని దేవుడు ఈ రోజున ప్రకటిస్తున్నాడు. స్తంభాలుగా ఉంటారా? ఊగిపోతారా? పడిపోతారా? స్తంభాలుగా ఉండండి. స్తంభం ఎన్నటికీ నీ కదల్చబడదు. స్తంభం ఎన్నటికీ నీ కదల్చబడదు, అవమానించబడదు. ఎవరు ఏమనుకున్నా దానికి ఏ బాధ లేదు. ఎందుకంటే నాకు ఒక తీర్మానం ఉంది. నేను ఈ ఆలయంలో నేను స్తంభంగా నిలుచున్నాను. స్తంభం నాకు బాధ్యత ఉంది అని గుర్తు చేసుకోగలగాలి. నాకు ఒక బాధ్యత ఉన్నది అన్న సంగతి ఎవరికి గుర్తు? స్తంభానికి గుర్తు రావాలి. ఎవరేమనుకున్నా పర్వాలేదు, కానీ నా తీర్మానం నాకు శిరోధారం అనేటువంటి నిర్ణయం స్తంభానికి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో నీవు జీవిస్తున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో నీవు జీవిస్తున్నావో, నీ భయం ఏమిటో, నీకున్నటువంటి ఆటంకాలు ఏమిటో నాకు తెలుసు. నీ క్రియలు నాకు తెలుసు. నీకున్న శక్తి కొంచెమే. నువ్వు బలవంతుడు కావు,
బలహీనుడివే, కానీ దేవుడే నీ బలం అనుకొని నువ్వు తీర్మానించుకున్నావు. అట్టి తీర్మానంలో నీకున్న శక్తి కొంచెమై ఉన్నను. అయితే నువ్వేం చేస్తావు తెలుసా? నీ శక్తి కొంచెమే, నీకు బలము లేదు, కానీ నీవు నా వాక్యమును గైకొని నా నామాన్ని ఎరుగను అనలేదు. నువ్వెంత స్థిరమని వాడువో, నీ కొంచెం కొంచెం వాక్యం తెలిసిన నా దేవుడు ఫలానా, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు శూరుడు, నా దేవుడు వీరుడు అని ఒక తీర్మానం నీకుంది. నీకున్న శక్తి కొంచెమే అయినను నా వాక్యమును గైకొన్నావు. నా వాక్యములో ఏముందో నువ్వు అవపోసన చేశావు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. నీకు ఓపెన్ డోర్స్, ద్వారములు నీ కొరకు తెరిచే ఉన్నవి. దానిని ఎవడు వెయ్యనేరడు. ఎవడో వచ్చి నీ తలుపు మూసేయచ్చు, కానీ తలుపు మూయబడదు. ఎవడు దానిని వేయలేడు. నిరంతరము నువ్వు స్తుతి ధూపాన్ని స్వీకరించడానికి నీ ఆలయం, నీ దారం ఎప్పుడు తెరవబడే ఉంటుంది. దానిలో నువ్వు వచ్చుటకు పోవుటకు నువ్వు తీర్మానం తీసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు, ఏమి కావాలంటే అది తీసుకోవచ్చు. నీ ద్వారములు తెరిచే ఉన్నవి, నీ ద్వారములు మూయబడలేదు. నీ ద్వారములు మూయబడలేదు, నీ ద్వారములు మూయబడలేదు. నమ్మిన వారందరూ స్తోత్రాలు చెల్లించండి. గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా హల్లెలూయా. థ్యాంక్ యూ. మీ ద్వారములు తెరిచే ఉంచాడు, దానిని ఎవరు మూయనేరాడు. తెరవబడినటువంటి ద్వారాలు మూసుకోకుండా జాగ్రత్త పడు, మూసివేయబడకుండా జాగ్రత్త పడు, తెరిచే ఉండని. దేవుని వాక్యం వింటే తెరవబడతాయట. అక్కడ వాక్యంలో ఉంది, చదవండి ఒకసారి. ఇదిగో తలుపుని ఎదుట తెరచే ఉంచాను, దానిని ఎవడును వేయనేరడు. ఎక్కడా? నీవు నా వాక్యమును గైకొంటివి గనుక, నీవు నా వాక్యమును గైకొంటివి గనుక ద్వారములు నీ కొరకు తెరిచే ఉంచాను. అర్థమైందా ఈ విషయం? ఏమర్థమైంది? ఆయన వాక్యాన్ని గైకొంటే నీ కొరకు ద్వారములు తెరిచే ఉంటాయి, దానిని ఎవరు కూడా వెయ్యలేరు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ సహనం ఏమిటో వారికి తెలుసు. సహనం గురించి వాక్యం విన్నారు, ఓర్పు గురించి వాక్యం విన్నారు. వాక్యం వారి హృదయంలో ఉంది గనక అన్నిటినీ జయిస్తారు. ఎవరేమన్నా జయిస్తున్నారు, ఎవరు బాధపడినా జయిస్తున్నారు, ఎవరు ఏసడించుకున్నా జయిస్తున్నారు, ఎవరు చీ అన్నా చా అన్నా వారు జయిస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలో వారికి జయము ఆపాదించబడుతున్నది. 10వ వాక్యం చదువుతారా? 3వ అధ్యాయం 10వ వాక్యం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. దేవునికి మహిమ కలుగును గాక. నా ఓర్పు ఎలాంటిదో ఆ వాక్యము నీకు ఉన్నావు, ఆ వాక్యాన్ని గైకొన్నావు. ఓర్పు అంటే ఎలాగుంటుందో, సహనం అంటే ఎలాగుంటుందో నీకు. ఓర్పు గురించి దేవుని వాక్యం విను. ఆ వాక్యంలో ఏం చెప్పబడిందంటే, నువ్వు నా ఓర్పు విషయంలో వాక్యమును గైకొంటే గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు ఒక శోధన కాలం ఉంది. అప్పుడు నేను నిన్ను కాపాడుతాను. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. ఓర్పు విషయంలో జాగ్రత్తగా ఉంటే, ఓర్పు విషయంలో వాక్యం వినగలిగితే అప్పుడు ఏమవుతుందంట? శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. కాపాడబడతావు. నువ్వు సహనంగా ఉంటే, ఓర్పుగా ఉంటే కాపాడబడతావు.
ఓర్పు విషయంలో, సహనం విషయంలో వాక్య జ్ఞానము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. యూదులు కాకనే చాలామంది తాము యూదులమనే చెప్పుకుంటున్నారట. వారు యూదులు కాదు కానీ యూదుల్లా చలామణి అవుతున్నారు. నకిలీగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు యూదులు కాదు కానీ మేము యూదులమే, మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకొని ఆలయంలో ప్రవేశిస్తున్నారట. వారు అబద్ధమాడు సాతాను సమాజపు వారు. వారు వచ్చి ఏమంటారు సార్? సిస్టర్ ఈ చర్చ ఏం బాగుంది, తాడేపల్లిగూడెంలో ఒక ఆయన వస్తున్నాడట, సిస్టర్ అక్కడికి వెళదామా? ఆయన ఆదివారం రాడు, బుధవారం లక్షవారం వస్తాడట, అక్కడికి వెళదామా? సాతాను సమాజపు వారు అబద్ధాలతో నిన్ను మోసపుచ్చుతారు. జాగ్రత్త. దేవుడు ఎక్కడ లేడు. నువ్వు ఈ సంఘానికి పిల్లర్వి, మూల స్తంభానివి. నువ్వు స్తంభం కదల్చబడకూడదు కదా, కదిలిపోతున్నావు ఎందుకు? స్తంభంలో నువ్వు స్తంభానివి, కదల్చబడకూడదు. నువ్వు కదల్చబడుతున్నావు. ఎక్కడికి? తాడేపల్లిగూడెం, జౌరిపట్నం, గొనదల, జంగారెడ్డిగూడెం, ఎక్కడికి పడితే అక్కడ కదులుతున్నావు. కదల్చబడకూడదు. స్థిరమైన పునాది మీద నిన్ను కట్టాడు దేవుడు. ఆ స్థిరమైన పునాది నీకుందా? నీకుండాలి. అట్టి కదల్చబడిన స్థాయి ఉంటే తప్ప నువ్వు సంఘములో ఒక స్తంభంగా నియమించబడవు. హల్లెలూయా, హల్లెలూయా. వారు వచ్చి ఏమంటారట? వారు ఆఖరికి ఏమవుతుంది తెలుసా? నీ పాదముల మీద పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని వారు తెలుసుకునేటట్లు నేను చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. చప్పట్లు కట్టి దేవుని ఘనపరచండి. వారు తెలుసుకుంటారు నిన్ను ప్రేమించానని. వాళ్ళకి సంగతి తెలుస్తుంది. నువ్వు అటు ఇటు పరిగెడితే ఏమీ ప్రేమ లేదు, గేమ లేదు. నువ్వు ఇక్కడ స్థిరంగా ఉంటే, స్థిరమైనటువంటి పునాది మీద కట్టబడితే, ఒక స్తంభంగా నిలబడితే, నిన్ను స్తంభంగా చేసుకొని ఆయన ఈ గుడారం నీకు అప్పగిస్తే, ఒక బాధ్యత అప్పగిస్తే నువ్వు కదిలిపోతావా? సాతాను సమాజపు వారు నిన్ను కదిలించడానికి వారు అదే వృత్తి కలిగి ఉన్నారు. కదిలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నువ్వు కదల్చబడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముగిస్తాను. గలతీ పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం. స్తంభముగా ఎంచబడిన యాకోబు, కేఫా, యాహాను అనువారు. చాలండి. ఎవరెవరమ్మా? యాకోబు. కేఫా అంటే ఎవరు? పేతురు. కేఫా అంటే పేతురు. కేఫా అంటే మైండ్లో సిజికాన్ అవ్వాలా. ఎప్పుడైనా కేఫా అని వచ్చినప్పుడు అది ఆయన పేతురు. యాకోబు, పేతురు, యోహాను అనువారు స్తంభాలుగా ఎంచబడ్డారు. వారు స్థిరమైన పునాదిలో కట్టబడ్డారు. కొత్త నిబంధన గ్రంథాన్ని వాళ్ళు ఔపోసన చేశారు. వాక్యాన్ని విన్నారు, వాక్యం మీద నిలబడ్డారు. ఆ వాక్యం వాళ్ళకి జీవంగా ఎంచుకున్నారు. వాళ్ళు ఎంచబడినటువంటి స్తంభాలు. వాళ్ళు ఎంచబడినటువంటి స్తంభాలు. దేవునికి మహిమ కలుగును గాక. అలా హల్లెలూయా, 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 హల్లెలూయా. సహనాన్ని వారు జయించారు కదండి. సహనాన్ని జయించి, సహనం అంటే ఏంటో వారికి బాగా తెలుసు. మోషేకి తెలుసు, అలాగే దావీదు గారికి తెలుసు, యెహోషువకి తెలుసు, యాకోబుకు తెలుసు, యోహానుకు తెలుసు, పేతురుకు తెలుసు.
సహనం అంటే ఏమిటో వాళ్ళకు క్షుణ్ణంగా అర్థమైంది. వారు ఆటంకాలను అధిగమించారు, ఆటంకాలను కూడా జయించారు. ఎన్ని ఆటంకాలు రాని, మోషేకి ఎన్ని ఆటంకాలు ఎదురైనాయి. ఒకసారి నీళ్ళు లేని ఒకడు, భోజనం లేదని మరొకడు, ఎక్కడ తాగడానికి నీళ్ళు లేవని ఒకడు, చేదుగా ఉన్నాయి అని ఒకడు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆటంకాన్ని కలిగించారు. ఆటంకాలను జయించిన వారు అందుకే స్తంభంగా నిలబడ్డారు. వాళ్ళ స్తంభాలు, ఎందుకంటే ఆటంకాలన్నింటినీ జయించారు. హల్లెలూయా, హల్లెలూయా. వేషధారణను కూడా జయించారు. యెహోషువ వేషధారణ జయించారు. ఎవరి విషయంలో? గిబియోనీల విషయంలో. వాళ్ళు వచ్చి పాతగిలినటువంటి చెప్పులు వేసుకొచ్చి, పాతగిచ్చిన గోనెలు ధరించి, బట్టలు కట్టుకొని, పాతగిలిన బట్టలు కట్టుకొని వచ్చి, అయ్యా మీ దగ్గర మేము ఉంటాము, మీ దేవుడు మా దేవుడు ఒకడే, మేము మీ దేవుడిని ప్రేమిస్తున్నాము, ఆయనంటే మాకు భయము, మీ దగ్గరే ఉంటాము, ఒక తీర్మానం చేసుకుందాము అని యెహోషువ నమ్మబలికారు. చూడండి 9వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 22వ వాక్యం, 22, 23, 24 చదవండి. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్యను నివసించువారై ఉండి మేము మీకు బహుదూరముగా ఉన్నవారమని ఎలా చెప్పారు? ఎందుకు మోసపుచ్చారు మమ్మల్ని? ఆ హేతు చేత మీరు శాపగ్రస్తులు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలండి. మీరు మా పక్కనే ఉన్నవారు కదా, మేము దూరం నుంచి వచ్చాము, ఎక్కడి నుంచో వచ్చాము, మాకు చెప్పులు లేక కాలినడకన వచ్చాము అని చెప్పి పాతగిలిన బట్టలు కట్టుకొని మమ్మల్ని ఎందుకు మోసగించారు? వేషధారులారా, వేషధారులు వారు వేషధారులను జయించారు వారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేషధారులు చాలామంది ఉంటారు. వేషం వేసుకొని మీ దగ్గరకు వస్తారు. మేము క్రైస్తవులవే అంటారు, మేము దేవుని మాట విన్నామంటారు. కానీ దేవునిలో నిన్ను వైదొలగనిచ్చేటట్లుగా వారు కుయుక్తులు పన్నుతారు. నిన్ను పక్కకు తోసేస్తారు. దేవునిలో ఉండకుండా నిన్ను పక్కకు నెడతారు. దేవునిలో స్థిరపడకుండా ఆటంకం ప్రదర్శిస్తారు. ఆటంకాలు వారి జీవితంలో ఉన్నాయి. వారి వృత్తే ఆటంకం. అనేక రీతిలుగా నిన్ను పక్కకు పెట్టే యోచన వాళ్ళకుంది. వాళ్ళు సాతాను సమాజపు వారు, వేషధారులు వారు. ఏదో ఒక మభ్య పెట్టి, ఏదో ఒక మంత్రం వేసి నిన్ను పక్కకు లాగేస్తారు. దేవునిలో స్థిరంగా ఉండకుండా చేస్తారు. నువ్వు స్థిరంగా ఉండే వ్యక్తివి, నిలకడగా ఉండే వ్యక్తివి, నువ్వు స్తంభానివి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెబుతాను యెహోషువ కోసం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాత్రికాల సమయంలో కూడా చదివాం. ఆ మాటనే గుర్తు చేస్తున్నాను. ఒకసారి చూస్తారా? అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 45వ వచనం. యెహోషువతో కూడా దేశములోనికి దానిని తీసుకొని వచ్చిరి. ఆ విధంగా తన పితరుల యొద్ద నుంచి పెద్దల చేత దానిని తీసుకొనిన వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనులను వారు స్వాధీనపరుచుకున్నట్లు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి వచ్చారు. ఆ మాట ఇంగ్లీష్ వెర్షన్ చదివితే 7వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 45వ వచనంలో అపోస్తుల కార్యముల గ్రంథం జీసస్ అని రాసి ఉంటుంది. ఎవరికి బదులుగా? యెహోషువకు బదులుగా ఏమని రాసి ఉంటుందంటే జీసస్ అని రాసి ఉంది ఇంగ్లీష్ వెర్షన్లో. ఒకసారి చదువుతారా ఎవరైనా ఇంగ్లీష్ వెర్షన్?
జీసస్ జీసస్ అని రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యేసుతో సమపోల్చబడినటువంటి వాడు యెహోషువ గుణగణాలు, యేసుతో పాటుగా ఉండే గుణగణాలు, స్థిరంగా ఉండే గుణగణం, నిలకడగా ఉండే గుణగం, నిలకడగా ఉండే గుణము యేసు ప్రభువుది. అట్టి గుణమే ఎవరిలోకి వచ్చింది? ఎవరు చూస్తాము? యెహోషువలో చూస్తాము. అందుకనే ఆ మాట వాడారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృపను పొందుకొని మీరందరూ స్తంభాలుగా నిలిచుండాలని నా కోరిక. మీ అందరూ స్తంభములుగా ఉందురుగాక, స్తంభములుగా ఉందురుగాక, అందరూ స్తంభాలుగా ఉందురుగాక. మీరందరూ స్తంభాలు అన్న నిర్ణయం ప్రకటిస్తున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మేము స్తంభాలం అనండి, అనండరా. స్తంభాలనా? ఎక్కడైనా కూలిపోయినా, ఎక్కడ పడిపోయినా మిమ్మల్ని అడుగుతాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. మేము స్తంభాలం అని మరొకసారి చెప్పారు. స్తంభం బాధ్యత ఏమిటి? సంఘం కూలిపోకుండా కాపాడే బాధ్యత ఎవరి మీద ఉంది? పాస్ట్ గారు పడిపోకుండా ఉండే బాధ్యత ఎవరి మీద ఉంది? పాస్ట్ గారికి ఏదైనా ఆపద వస్తే ఎవరి మీద ఉంటుంది? మీ మీదే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి ఈ వాక్యం చేత మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.